రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేతగా ఒకప్పుడు అనిల్ అంబానీ ఈ దేశాన్ని ఊపేశారు. అయితే అతని భార్య టీనా అంబానీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. టీనా అసలు పేరు టీనా మునిం. ఈమె ఇంటర్లో ఉండగానే ఫెమినా టీన్ ప్రిన్సెస్ గా పేరు సంపాదించింది. అంతేకాదు ముంబైలో మిస్ టీన్ అవార్డు గెలుచుకోవడంతో సినిమా దర్శకుల దృష్టిలో పడింది టీనా. జైహింద్ కాలేజీలో డిగ్రీలో అడ్మిషన్ తీసుకోగానే టీనా అందానికి వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. మొదటి సినిమాలోనే నాటి స్టార్ లెజెండరీ హీరో దేవానంద్తో కలిసి దేశ్ పరదేశ్ సినిమాలో నటించిందామె. వయసులో చాలా తేడా ఉన్నా కూడా పెద్ద స్టార్ తోనే మొదటి సినిమా అంటే అంత సులువు కాదు. కానీ టీనాకు ఆ సినిమాతో వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే ఫస్ట్ సూపర్ స్టార్ గా పిలువబడే రాజేష్ ఖన్నాతో చేసిన హాట్ సాంగ్స్ తో చేసిన సినిమాలతో ఒక్కసారిగా టీనా గ్లామర్ కు బాలీవుడ్ దాసోహం అయిపోయింది. ఎంతలా అంటే తమకు టీనా హీరోయిన్ కావాలని ప్రతి పెద్ద హీరో బ్రతిమలాడుకునేవారు. దీంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. ఎందుకంటే యూత్ లో ఆమెకు పిచ్చి ఫాలోయింగ్ పెరిగిపోయింది. టీనా సినిమాలో ఉందంటే చాలు యూత్ థియేటర్ ముందు క్యూ కట్టేసేవారు. మరోవైపు రాజేష్ ఖన్నా అయితే టీనా గ్లామర్ కు బానిసైపోయాడు. వరుస సినిమాలతో పాటు అతిగా రొమాన్స్ చేస్తూ బికినీలు వేస్తూ అదరగొట్టింది టీనా. రాజేష్ ఖన్నాకు పోటీగా రిషి కపూర్ వచ్చాడు. రిషి కపూర్ సైతం తనకు కూడా టీనానే హీరోయిన్ గా ఉండాలని దర్శక నిర్మాతలను కోరేవాడు. ఇలా పెద్ద స్టార్లు వరుసగా సినిమాల్లో బుక్ చేసుకుంటూ కుర్ర హీరోలకు దొరకకుండా చేసేవారు. అప్పుడే సంజయ్ దత్ బాలీవుడ్ కే కాదు యూత్ కి మతిపోయేలా సినిమా తీయాలనుకున్నాడు. వెస్టర్న్ ప్రభావం అతిగా ఉన్న సంజయ్ దత్ తన మొదటి సినిమా రాకీలో టీనా హీరోయిన్ గా ఉండాలని పట్టుబట్టి మరి భారీగా రెమ్యునరేషన్ కూడా ఇచ్చి పెట్టించుకున్నాడు. ఎంతలా అంటే తన రెమ్యునరేషన్ కూడా వదిలేసుకొని కానీ ఈ సినిమా కోసం ఎలాంటి బట్టలైనా వేసుకోవాలని టీనాకు కండిషన్ పెట్టాడు. ఆమె ఆ విషయాన్ని చాలా లైట్ తీసుకుంది. తన గ్లామర్ కు బాలీవుడ్ హీరోలు కుక్కల్లా వెంటపడుతున్నారని ఆమెకు తెలుసు. ఇక సునీల్ దత్ కూడా తన కొడుకు సినిమా బాలీవుడ్ ను షేక్ చేసేలా ఉండాలనుకున్నాడు. సంజయ్ దత్ ను హీరోగా నిలబెట్టేందుకు చాలా కేర్ తీసుకున్నారు ఆయన. మరో స్టార్ కొడుకు రావడంతో సంజయ్ దత్ తో ఎంతలా అయినా రచ్చిపోయేందుకు రెడీ అయిపోయింది టీనా. తనకున్న క్రేజ్ ను చాలా తెలివిగా క్యాష్ చేసుకునేది. రాకీ సినిమాలో మొదటిసారి హీరోగా నటించిన సినిమాలో సంజయ్ దత్ ఏకంగా కడ్రాయ్ వేసుకొని నటించాడు. అతనికి తోడుగా టీనా బికినీలో బీచ్ లో దొర్లింది. ఆ రోజుల్లో ఈ సినిమా పోస్టర్లను జనం నిలబడి చూస్తూ ఉండిపోయేవారు. అలా టీనా గ్లామర్ ప్రవాహం వరుసగా మొదలైంది. రాజేష్ ఖన్నా ఏకంగా పోటీ తట్టుకోలేక టీనాను పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ పెట్టేశాడు. అయితే అప్పటికే డింపుల్ ని పెళ్లి చేసుకున్నాడు రాజేష్ ఖన్నా. ఆమెకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి దాదాపు 5 ఏళ్లు ఆమెను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేశాడు. అయితే ఇక్కడ రాజేష్ ఖన్నా మాటను నమ్మిన టీనా అతనితో కలిసి భార్య మాదిరిగానే తిరిగింది. ఫారెన్ లొకేషన్స్ కి వెళితే ఇద్దరు ఒకే టూత్ బ్రష్ ను వాడేవారట. అయితే డింపుల్తో విడాకులు సాధ్యం కావడం లేదని చెప్పగానే టీనా అతని నుంచి దూరం జరిగింది. మళ్ళీ రాజేష్ ఖన్నాతో సినిమాలు కూడా చేయలేదు. ఆ తర్వాత రిషి కపూర్ కూడా టీనాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఈ రిషి కపూర్ తనకు టీనా ప్రేమకు మధ్యలో అడ్డుపడుతున్నాడని ఏకంగా సంజయ్ దత్ గొడవకు దిగాడు. రిషి కపూర్ ఇంటికెళ్లి మరి టీనాకు తనకు మధ్య పుల్లలు పెట్టొద్దని తాను పెళ్లి చేసుకోబోతున్నానని ఏకంగా మద్యం తాగి హెచ్చరించి వచ్చాడట. అయితే తానెప్పుడూ టీనాపై మనసు పడలేదని ఆ తర్వాత తన ఆత్మకథలో చెప్పారు దివంగత నటుడు రిషి కపూర్. అయితే ఈ రూమర్లన్నిటికీ ఒకే వార్త బ్రేక్ వేసినట్లయింది. అంతేకాదు బాలీవుడ్ హీరోల ఆశలను కూడా గల్లంతు చేసింది. అదేంటంటే ఓ రోజు నాడు రిలయన్స్ ఫ్యూచర్ ఓనర్ గా పిలువబడే అనిల్ అంబానీ అమెరికా ఫిలడెల్ఫియాలో MBA పూర్తి చేసి ఇండియాకి వచ్చాడు. రిలయన్స్ వ్యాపారం చూసుకునేందుకు ఆయన అప్పుడే తండ్రి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అయితే ఓ స్నేహితుడి పెళ్లికి వెళ్ళాడు అనిల్ అంబానీ. 1983లో సమ్మర్లో ఓ హై ప్రొఫైల్ పెళ్లికి టీనా కూడా వచ్చింది. మామూలుగా పెళ్లికి మెరిసిపోయే బట్టలు వస్తారు. కానీ టీనా మాత్రం బ్లాక్ డ్రెస్ లో మరింత హాట్ గా స్పెషల్ గా వచ్చింది. అప్పుడే మొదటిసారి టీనాను చూశాడు అనిల్ అంబానీ. ఆమె స్నేహితురాలు అనిల్ అంబానీకి పరిచయం చేసింది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. వాస్తవానికి అనిల్ అంబానీకి ఆమె గ్లామర్ కంటే కూడా ఆమె వేసుకున్న డ్రెస్ మరింత ఆసక్తి కలిగించిందట. ఆ చీరలో మతిపోగొట్టే అందం కారణంగా టీనాకు పడిపోయాడట అనిల్. అలా వారిద్దరి మధ్య మొదలైన స్నేహం మరింత ముదిరింది. కానీ కొన్నాళ్లకే టీనాకు ప్రపోజ్ చేశాడు అనిల్ అంబానీ. రిచ్ పర్సన్ అని తెలిసినా కూడా అనిల్ అంబానీని చాలా సింపుల్ గా తిరస్కరించి అతని ప్రేమకు నో చెప్పింది టీనా. అయితే ఈ వార్త మరి ఎలా లీక్ అయిందో కానీ ఆ రోజుల్లో కూడా ఈ గాసిప్ మీడియాలో వచ్చింది. టీనా రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ చిన్న కొడుకు అనిల్ అంబానీ ప్రేమలో ఉన్నారనే వార్త గుప్పమంది. అంతే సంగతులు. టీనా మీద బాలీవుడ్ జనాలందరూ కూడా ఆశలు వదులుకున్నారు. అయితే సంజయ్ దత్ మాత్రం డైరెక్ట్ గానే టీనాకు ఫోన్ చేసి ఆరా తీయగా తాను అనిల్ అంబానీ ప్రపోజల్ ను తిరస్కరించానని చెప్పిందట. దీంతో సంజయ్ దత్ మాత్రం తనను పెళ్లి చేసుకోమని అడిగేవాడట. మరోవైపు ఈ వార్త బయటకు రాగానే తండ్రి ధీరుభాయ్ అంబానీతో పాటు అన్న ముఖేష్ అంబానీ కూడా సినిమా హీరోయిన్ ను పెళ్లి చేసుకోవద్దని సీరియస్ గా చెప్పారట.
బిజినెస్ ఫ్యామిలీ నుంచి మంచి సంబంధం చూస్తామని, నీ కెరీర్ కు కూడా ఉపయోగపడుతుందని తండ్రి చెప్పారట. దీంతో ఇటు అనిల్ అంబానీకి టీనాకు మధ్య 4 ఏళ్ల గ్యాప్ వచ్చింది. అయితే అనిల్ అంబానీ మాత్రం తరచూ పార్టీల్లో టీనాను కలిసేవాడు. ఆమె తన ప్రపోజల్ను ఒప్పుకోకపోయినా సరే స్నేహం మాత్రం కొనసాగించాడు. తాను ప్రపోజ్ చేసిన 4 ఏళ్ల తర్వాత ఓ సినిమా షూటింగ్ కోసం కాలిఫోర్నియా వెళ్ళింది టీనా. అప్పుడే అంటే 1989లో కాలిఫోర్నియాలో భారీ భూకంపం వచ్చింది. దీంతో కంగారు పడిన అనిల్ అంబానీ వెంటనే ఆమె హోటల్ నెంబర్ తీసుకుని కాల్ చేశాడు. ఎలా ఉన్నావు, జాగ్రత్తగా ఉన్నావా అని ఫోన్లో 2 ముక్కలు మాట్లాడాడట. నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదని చెప్పగానే సిగ్గుతో ఫోన్ పెట్టేశాడట అనిల్. ఆ తర్వాత అనిల్కు తన మీద ఉన్న కేరింగ్ చూసి పడిపోయింది టీనా. తర్వాత తానే ముంబై రాగానే అనిల్ అంబానీకి కాల్ చేసి మరీ డిన్నర్కు ఇన్వైట్ చేసింది. అలా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత బలవంతంగా తన తండ్రి ధీరుభాయ్ అన్న ముఖేష్ ను పెళ్లికి ఒప్పించారు. అలా గ్లామర్ తో బాలీవుడ్ ను షేక్ ఆడించిన టీనా వెంట ఎంతో మంది హీరోలు పెళ్లి చేసుకుంటామని వెంటపడ్డారు. అయితే అప్పటికే అనిల్ అంబానీకి కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిసినా కూడా మొదట అతని ప్రేమను తిరస్కరించింది. తన స్టార్డమ్ ను ఎంజాయ్ చేసింది. చివరకు అనిల్ కేరింగ్ ను చూసి ప్రేమలో పడింది టీనా. ఇప్పుడు అనిల్ టీనా దంపతులకు జై అన్మోల్, జై అంశుల్ అనే కొడుకులున్నారు. అయితే ధీరుభాయ్ అంబానీ చెప్పిన ఒక మాట అనిల్ అంబానీ విషయంలో నిజమైందంటారు కొంతమంది. నువ్వు సినిమాకు చెందిన హీరోయిన్ గాని చేసుకుంటే నీ వ్యాపారానికి ఉపయోగపడకపోవచ్చు, భవిష్యత్తులో నీకు నీ భాగస్వామి నుంచి సరైన సలహాలు రాకపోవచ్చని చెప్పారట. మరి అది నిజమైందేమో. అన్న ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుడిగా మారితే అనిల్ అంబానీ దివాళా తీశాడు. ఇప్పటికీ కోట్ల ఆస్తి ఉన్నా కూడా ముఖేష్తో పోల్చుకుంటే 10% కూడా సంపద లేదంటారు ఆర్థిక నిపుణులు. కానీ ప్రేమలో మాత్రం విజయం సాధించాడు. ఇది అనిల్ అంబానీ టీనాల ప్రేమ కథ. మరి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.